ది ఓవెల్ టెస్ట్లో భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. అయితే మూడవ రోజు ఆట కొనసాగించిన భారత జట్టు నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్దీప్ ఆకాశం హద్దుగా ఆడాడు. ఇంగ్లాండ్కు కొరకరాని కోయగా మారాడు. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ జట్టుకు ఆకాశ్దీప్ వికెట్ తీయడం చాలా కష్టమనిపించింది. అయితే మూడవ రోజు జైస్వాల్ కంటే ఎక్కువ బంతులు ఆకాశ్దీపే ఎదుర్కొన్నాడు. అంటే చూడండి అతని ఆట ఏ విధంగా ఉందో. అయితే జైస్వాల్, ఆకాశ్దీప్ కలిసి 107 బంతులను ఎదుర్కొనగా ఇదే క్రమంలో ఆకాశ్దీప్ తన అంతర్జాతీయ టెస్టు మొదటి 50ని పూర్తి చేసుకున్నాడు. తన వ్యక్తిగత స్కోరు 66 పరుగుల వద్ద క్యాచౌట్గా వెనుదిరిగాడు. ఆకాశ్దీప్ ఇదే క్రమంలో నైట్ వాచ్మెన్గా వచ్చి అర్ధశతకం చేసిన వారిలో ఆకాశ్దీప్ 2వ స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు అమిత్ మిశ్రా ఈ ఘనతను 2011లో సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. గత 14 సంవత్సరాల తర్వాత ఆకాశ్దీప్ ఈ ఫీట్ సాధించాడు. అయితే ఆకాశ్దీప్ అవుట్ అయినాక శుభ్మన్ గిల్, జైస్వాల్ ఇద్దరు లంచ్ వరకు ఆడారు. లంచ్ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అట్కిన్సన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ తమదైన శైలిలో అద్భుతంగా ఆటను కొనసాగించారు. ఇదే క్రమంలో జైస్వాల్ 118 పరుగులు, ఆకాశ్దీప్ 66 పరుగులు, ధ్రువ్ జురేల్ 37 పరుగులు, రవీంద్ర జడేజా 53 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 53 పరుగులు తో అజేయంగా నిలిచి 374 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది భారత జట్టు. ఇదే క్రమంలో మన భారత జట్టు ఒకే టెస్టు సిరీస్లో 4 బ్యాట్స్మెన్స్ 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది మొదటిసారి. ఈ సిరీస్లో ఎక్కువ సెంచరీలు చేసిన జట్టు కూడా భారత జట్టే కావటం విశేషం. అయితే ఈ టెస్టు సిరీస్లో గిల్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అయితే ఇంగ్లాండ్పై గతంలో గవాస్కర్ ఎక్కువ పరుగులు సాధించాడు. తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు. ఈ 5వ టెస్టు 4వ రోజు ఇండియా విజయానికి 8 వికెట్లు అవసరం కాగా ఇంగ్లాండ్కు 334 రన్స్ అవసరం. ప్రస్తుతం ఇంగ్లాండ్ 51 వికెట్తో 4వ రోజు ఆటను కొనసాగించాల్సి ఉంది. అయితే గతంలో ఇదే గ్రౌండ్లో ఇంగ్లాండ్ అత్యధికంగా 263 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకవేళ 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టిస్తుందా లేక మ్యాచ్ ఓడిపోయి అండర్సన్ టెండూల్కర్ 2025 సిరీస్ను డ్రాగా ముగిస్తుందా అనేది చూడాలి. అయితే యశస్వి జైస్వాల్ మొదటి టెస్టులో సెంచరీ చేయగా మిగతా టెస్టుల్లో నిరాశపరిచిన లాస్ట్ టెస్టు 5వ టెస్టులో సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. సో చూడాలి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అండ్ లైక్ చేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో వ్రాయండి. జై హింద్, జై భారత్, జై జై భారత్.